నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. మొత్తం మీద హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటుగా హైదరాబాద్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు హైదరాబాదీలకు ఈ వానల కష్టాలు ఎన్నాళ్ళు? సాధారణంగా చిన్నపాటి వర్షం పడితేనే హైదరాబాద్లో రహదారులన్నీ కూడా నదుల్లా తలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంతలా భారీ వర్షాలు రోజు వస్తుంటే రోజువారీ కార్యకలాపాలను కూడా ప్రజలు నిర్వహించుకోలేని పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, అటువైపు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ మొత్తం కూడా పల్లె పట్టణాలు రాత్రి పగలు అనేటువంటి తేడాలు లేకుండా నిజంగా వరుణుడు మరి మీద ఏమైనా పగబట్టారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. కొన్ని చోట్లేమో క్లౌడ్ బరిస్ట్కు మించినటువంటిది పూర్తి స్థాయిలో కనబడుతుంది. హైదరాబాద్లో మూసి ఎలా ప్రవహిస్తుందో రహదారులు కూడా అలాగే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల అయితే పూర్తి స్థాయిలో ప్రజలు వారి యొక్క రోజు కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు, విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ వరుసగా వస్తున్నటువంటి వానల ప్రభావం మరికొన్ని రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు మరోవైపు హెచ్చరిస్తుంటే ప్రజలు హడలిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇంకెన్నాళ్ళు ఈ వానల కష్టాలు అనేది మాత్రం ప్రజల మధ్యలో ఉన్నటువంటి మాట. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాలు కూల్చివేతతో పాటుగా పూర్తి స్థాయిలో వరద నీరు ఒక సరళవంతంగా పోయేటువంటి ప్రక్రియని, ప్రాసెస్ని చేసేటువంటి హైడ్రా ప్రెజెంట్ ఏం చేస్తుంది? హైడ్రా ఎందుకు సైలెంట్గా మారుతుంది? జీహెచ్ఎంసీకి ఫోన్ చేస్తే హైడ్రాకు ఫోన్ చేయమంటారు, బల్దియాకు ఫోన్ చేస్తే మళ్ళీ హైడ్రాక్ చేయాలి అనేటువంటిది కాల్స్ మాత్రం పోతుంది. కానీ ప్రజా సమస్యలు మాత్రం క్షేత్రస్థాయిలో అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇది వాన కష్టాలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లక్ష్మణరావు గారు, జేఎన్టీయూ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్, అదేవిధంగా రాహుల్ గౌడ్ గారు, టీపీసీసీ కార్యదర్శి, అదేవిధంగా ధర్మరాజు గారు, వాతావరణ శాఖ అధికారి. లక్ష్మణరావు గారు, మీతోనే ప్రారంభిస్తాను. ఈ వానల ప్రభావం మాత్రం హైదరాబాద్ మీద దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ఏరియాలో క్లౌడ్ బరిస్ట్ ఏమైనా జరిగిందా అనేటువంటి అనుమానం కూడా జరుగుతుంది. ఏమంటారు దీని మీద? మనకి బేసిక్గా ఈ మొబిలిటీ ఆఫ్ వాటర్ కానీ, ట్రాఫిక్ కానీ, ఎయిర్ కానీ దాని మీద కంట్రోల్ తీసుకునే వ్యవస్థ మన దగ్గర లేదు. ఎందుకంటే ఇది క్లౌడ్ యొక్క మొబిలిటీ ఓరియంటేషన్ ఏ విధంగా ఉంది అనేది మానిటర్ చేసుకుంటూ ఎందుకు క్లౌడ్ బరస్ట్ వస్తుందంటే అది హైడ్రాలజిక్ సైకిల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. తర్వాత రెండోది ఈ యొక్క పొల్యూషన్ లెవెల్స్ వల్ల కూడా ఇది ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మొబిలిటీ ఆఫ్ క్లౌడ్ అనేది ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అండ్ ఎకాలజీ సస్టైనబిలిటీ. ఆ రెండు మిస్ అయినాయి. రెండోది వాటర్ మొబిలిటీ అనే దానికి గత 15 సంవత్సరాలుగా 10-12 సంవత్సరాలుగా ఆ మొబిలిటీ ఇచ్చే ప్రక్రియలో రాంగ్గా ఫౌండేషన్ వేసుకున్నారు. దానికి ఏంటంటే ఈ యొక్క ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ పెట్టడం అనేది మొట్టమొదటి తప్పు. ఎందుకంటే నాలా వైడనింగ్ అనేది ఒక చిన్న ఆన్సర్ మాత్రమే, కానీ వాటర్ అనేది మొబిలిటీ ఇచ్చేటప్పుడు డ్రైనేజ్ సిస్టంలోకి వాటర్ పంపకూడదు. అంత పెద్ద సిటీ డెవలప్ అవుతున్నప్పుడు ఒక స్టామ్ వాటర్ నెట్వర్క్ అనేది పెట్టుకోవాలి. ఎక్స్క్లూజివ్గా వర్షపు నీటిని క్యారీ చేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా. రెండోదిగా ఈ యొక్క ఇళ్ల పైన వాటర్ డ్రైనేజ్లో పంపనివ్వకూడదు. అది ఖచ్చితంగా వాటర్ని ఫిల్టర్స్ పెట్టుకుని వాటర్ ట్యాంక్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న క్వాంటిటీస్ రెయిన్ హార్వెస్టింగ్ బిట్లో పెట్టుకోవచ్చు. లేదు మూడోది దాన్ని స్టామ్ వాటర్ కనెక్టివిటీ చేసుకొని లోకల్ ఏరియా ప్లానింగ్ ద్వారా చేసుకోవచ్చు. మనకి టెక్నాలజీస్ ఉన్నాయి. మనం మళ్ళా తిరిగి రాతికపూర్ నాటి పరిస్థితులకు వెళ్తాము అంటే మాత్రము అది తప్పవుద్ది. హైడ్రా ఫౌండేషన్ కూడా క్లియర్గా చూడాల్సింది ఏంటంటే ఉన్న ప్రాబ్లమ్ని ఏ విధంగా మనము ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలా, ప్రజల యొక్క కష్టాలని, ప్రజల యొక్క నష్టాన్ని, ప్రజల యొక్క హెల్త్ కండిషన్స్కి ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలనే దాని మీద గవర్నమెంట్ చూడాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రాముఖ్యంగా చేయవలసిన ఇమ్మీడియట్ పని ఏంటంటే వాటర్కి టెంపరీ కండ్యూట్ సిస్టమ్స్ పెట్టుకొని ఈ యొక్క వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్స్ ఒక 300 లొకేషన్స్ ఉన్నాయి. వాటి నుంచి వాటర్ని ముందుకు మొబిలిటీ ఇవ్వాలా. మనకి దానికి న్యాచురల్ డ్రైన్ అవుట్ సిస్టంలో మీకు సర్ఫేస్ మొబిలిటీ ఇచ్చుకుంటూ పోతున్నప్పుడు మూసీకి పంపొచ్చు, లేదంటే రేడియల్ రోడ్స్ కనెక్టివిటీ తోటి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి అవుటర్ రింగ్ రోడ్కి, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రదేశాలకి కొన్ని టెంపరీ లెగూన్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకుని, ఎందుకంటే హైదరాబాద్ కల్చర్ అలా ఉంది కాబట్టి నవాబ్ కల్చర్లో వాటర్ ట్యాంక్స్ ఎలా ఉన్నాయో అవి అవుటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్ మధ్యకి కొన్ని ఆర్టిఫిషియల్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకుని ముందుకు పంపించవచ్చు, న్యాచురల్ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవచ్చు కావాలంటే. రెండోది ఏమో అవుటర్ రింగ్ రోడ్ లోపల దాదాపు నగర వ్యాప్తంగా 309 ప్రాంతాలను వారు కూడా గుర్తించడం జరిగింది. అక్కడ చాలా వరకు కూడా నీరు నిలిచిపోయేటువంటి అవకాశం ఉందని వారు కూడా ప్రకటించడం జరిగింది. మరి ఎందుకు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? యాక్చువల్గా ఇంజనీర్స్ షుడ్ టేక్ ఏ కాల్ అపాన్ అండి. అంటే ప్రొఫెషనల్ టాలెంట్ అనేది వాళ్ళు ఎగ్జిబిట్ చేయాలా. వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర పెట్టుకుని ఇంజనీరింగ్ మెజర్మెంట్ బుక్ లాంటి సిస్టమ్ దగ్గర పెట్టుకొని ఈ యొక్క థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ ఎలా ఉంది,
ఎందుకంటే బిల్డింగ్స్ రైజ్ అయ్యే కొద్ది కూడా ఆ యొక్క థర్డ్ డైమెన్షన్ సెన్సిటివిటీ మారిపోతూ ఉంటుంది. దానికి అనుగుణంగా లోకల్ ఏరియా ప్లానింగ్లో ఎటు నుంచి ఎటు వాటర్ పంపించాలనేది బేసిక్గా అవగాహన ఉండాలా. 1 స్క్వేర్ కిలోమీటర్ ఒక ఏరియా తీసుకొని వాటర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియా ఎలా ఉందనేది పరిగణలో తీసుకొని ఆ ఎండ్ పాయింట్స్ కనెక్టివిటీ చేసుకుంటూ వచ్చే నెట్వర్కే అది. నేను 2019లో జేఎన్టీయూలో వర్క్ చేసే ప్రక్రియలో ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ కనుక ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఎందుకంటే ఇది ఎప్పటికన్నా కానీ ఒక డికేడ్ కానీ 2 డికేడ్స్ కానీ దట్ ఇస్ ద ఓన్లీ వే విచ్ ఈస్ ప్రాక్టీసింగ్ ఇంటర్నేషనల్లీ ఆల్సో. మీకు యూరోప్లో కానీ లేదు జపాన్లో కానీ వాటర్ మొబిలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం అటువంటి మొబిలిటీ ఇవ్వాలి. ఈ యొక్క తెలంగాణ ఏరియాలో జియోమార్ఫలాజికల్గా కూడా మీకు చాలా కన్వీనియంట్గా వాటర్ పెనట్రేట్ అయి ముందుకెళ్లే అవకాశం ఉంది. భూమి లోపల జరుగుతున్న పరిణామాన్ని కూడా మనం ట్రాక్ చేయడం లేదు. అంటే దీనికి ఒక సైంటిఫిక్ బోర్డు పెట్టుకొని, సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు పెట్టుకొని భూమి లోపల, భూమి పైన, భూమి మీద ఎటువంటి కండిషన్స్ ప్రివేల్ అవుతున్నాయి, దాన్ని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యన గ్రీన్ బెల్ట్ ఖచ్చితంగా ఒక 108 జోన్స్గా క్రియేట్ చేసుకొని గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసుకుంటూ ఉంటే క్లౌడ్ కూడా అది ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయదు. ఇక్కడ మిస్బిహేవియర్ ఆఫ్ ద వాటర్, మిస్బిహేవియర్ ఆఫ్ ద ట్రాఫిక్, మిస్బిహేవియర్ ఆఫ్ ద క్లౌడ్ అనేది ఉంది కాబట్టి మనకి ఇంత ఎకనమిక్ లాసెస్ వస్తున్నాయి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. అండ్ దేర్ ఆర్ నో గుడ్ ప్రాక్టీసెస్. ఎక్కడ పడితే అక్కడ వాటర్ని డ్రైన్ ఓపెన్ చేయడము, వాటర్ పంపుతామనుకోవడము, ఇళ్ళ పడిన వాటర్ని చెత్తని కూడా డ్రైన్లో వేస్తామనుకుంటే మాత్రము ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదండి. దీన్ని ఖచ్చితంగా నేను ఇచ్చింది 4,933 క్రోర్స్తో ఇచ్చాను. ఇప్పుడు మా అయితే 7,000 కోట్లతో అవుద్ది. అది ఇంప్లిమెంట్ చేసుకుంటే మాత్రము చాలా సక్సెస్ఫుల్గా హైదరాబాద్ ఒక గ్రేటర్ ఎఫినిటీ ఉన్న ఎన్విరాన్మెంట్కి, ఎకాలజీకి బాగుంటుంది. ఈరోజు సాయిల్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది. ఇటువంటి ఇంత డిజాస్టర్స్గా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దీనికి ఒక పరిణితి చెందిన వ్యవస్థను పెట్టుకోవాలా. ఇట్ కెన్ బి అ డిజాస్టర్ మేనేజ్మెంట్ మానిటరింగ్ వ్యవస్థ, మెజరింగ్ వ్యవస్థ పెట్టుకుని ముందుకెళ్లాలని, సైంటిఫిక్గా వర్క్ చేసే వాళ్ళకి ప్రణాళిక బద్ధంగా వెళ్ళాలని చెప్పి నా ఉద్దేశము. ఏదో సోషల్ ఇంజనీరింగ్ అని డిస్కషన్ చేద్దాం. ఎస్, ఒకసారి నేను రాహుల్ గారి అభిప్రాయం తీసుకుని మళ్ళీ వస్తాను. రాహుల్ గారు నమస్తే అండి. ఎలా అంటారు? ఒకవైపు హైడ్రాక్ కాల్ చేస్తే బల్దియాకు కాల్ చేయమంటున్నారు, బల్దియాకు కాల్ చేస్తే హైడ్రాక్ కాల్ చేయమంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అదే విధంగా ఉంది. హైడ్రా పూర్తి స్థాయిలో పెట్టినప్పటికీ కొంతవరకు ఫలితాలు ఎప్పుడు వస్తాయో తెలియనని ప్రజలు కూడా తికమక పడుతున్నారు. ఏమంటారు దీని మీద? ముందుగా మీకు ప్యానల్ ప్రేక్షకులకు అదేవిధ పెద్దలకు నమస్కారం సార్. సో హైడ్రా ఎందుకు తీసుకొచ్చారంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మూసీని సుందరీకరణ చేయడానికి, మన ఎఫ్టిఎల్ ఉన్న బఫర్ జోన్లు కానీ, లోకట్టు ప్రాంతాలు కానీ వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ మంచి భావోతో మంచిగా ఉండాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లోనే మనకి హైడ్రా గుర్తుకొస్తుంది. ఉత్తప్పుడు ప్రజలకు అందరికి కన్ఫ్యూజ్ ఉండే అసలు హైడ్రా ఎందుకు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు, హైడ్రా దేని వల్ల ఉపయోగం అని చెప్పి. ఇప్పుడు అర్థమవుతుంది ప్రజలకి రేవంత్ రెడ్డి గారు హైడ్రా ఎందుకు తీసుకొచ్చిండు అని. దానికి అర్థం అయితే హైడ్రా వాళ్ళు కూడా వాళ్ళు 24/7 ఇప్పుడున్న నిన్న నుంచి ఆంధ్ర డ్యూటీలో ఉన్నారు. ఏ ఒక్క అధికారి కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తారు. మీరు చూసే ఉంటారు. రఘునందన్ గారు కూడా, ఈవెన్ ఆయన కింద ఉన్న అధికారులు కూడా, ఎవరైనా జిల్లా కలెక్టర్లు అయినా ఎవరైనా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మొన్న 14వ తారీఖు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా మన కమాండ్ కంట్రోల్ లో కూడా మాట్లాడడం జరిగింది. సో హైడ్రా వల్ల చేసేది ఎంత అవుతుందో దానికి సాయశక్తులు ఉన్నంతసేపు రఘునందన్ రావు గారు కాపాడతారు. మనం ఒక్కటే కాన్సెప్ట్, గతంలో ఏం చేయలేరు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో ఇప్పుడన్నా మేము ఈ వర్షాన్ని చూస్తుంటే ప్రజలకి భయభ్రాంతం గురవుతారు. ప్రజల సొమ్ము, ప్రజలు కాపాడుకునే బియ్యం కానీ, సామాన్లు కానీ చాలా వాళ్ళన్నీ మొత్తం కొట్టుకోబోతున్నాయి. వాటన్నిటిని రక్షించడానికి కోసమే రేవంత్ రెడ్డి గారు అధికారులకు అందరికీ సెలవు ప్రకటించాలి 3-4 రోజులు అని చెప్పి, అతిపెద్ద భారీ వర్షాలని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారులకు కూడా సూచనలు ఇవ్వడం. మనం ఈ వానని ఎంత అంటే, మనం సామెత ఉన్నది కదా సార్, మనకు తెలిసి ఉంటుంది. గతంలో కూడా మనం చూసే ఉంటాం. నీటిని కానీ, ఈ నీళ్ళని కానీ, వాటిని మనం ఎంత కాపాడాలో అంతే కాపాడుతాం. మనం మానవులం, మనం కూడా అందులో పర్యావరణంలో మనం ఒక పార్టే. కానీ అవి ఎంత కాపాడాలో కాపాడుతాం. కానీ మనం కాపాడే రూట్లో మనం ఇప్పుడు చేసుకుంటున్నాం, ఆ దిశగా ముందుకు పోతున్నాం. కానీ మొత్తాన్ని మనం వాటర్ని కంట్రోల్ చేయాలంటే అది ఎవరితో పాసిబుల్ కాదు. ఏ గవర్నమెంట్ ఉన్న ఈవెన్ పాసిబుల్ కాదని అది అందరికీ తెలుసు. వాటర్ని కంట్రోల్ చేసినంత కంట్రోల్ చేస్తారు. అందుకనే ఈ హైడ్రాతోని కంట్రోల్ చేయగలుగుతారు. అందుకని ఆ ప్రాంతాలు ఉన్న ఎఫ్టిఎల్ జోన్లో ఏవేవి అవుతున్నాయో అవన్నిటిని క్లియర్ చేసుకొని వస్తారు రేవంత్ రెడ్డి గారు. స్పష్టంగా మీరు అన్నట్టు కూడా హైడ్రా ఏమేమి చేసిందో అవన్నీ త్వరలో రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో కూడా స్పష్టంగా తెలియజేస్తారు. అసెంబ్లీలో కూడా గంటా బజాయించినట్టు కూడా
హైడ్రా ఏమేం తీసుకొచ్చింది, అసలు ఎన్ని ఎకరాలు చేసింది, హైడ్రా అధికారులు ఏం చేశారు పనితీరని అన్ని బయట పెడతారు. వాళ్ళ దగ్గర లిస్ట్ కూడా ఉంది. మాకు కానీ కూడా ఇప్పుడు రాహుల్ గారు సమస్య. పూర్తి స్థాయిలో వరద వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. వరద అయిపోయిన తర్వాత వచ్చి శుభ్రం చేసుకుని మళ్ళీ అదే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మనం సర్వసాధారణంగా ఇవి చూస్తూనే ఉన్నాం. కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినా, ప్రాణానికి సంబంధించి, ఆర్థికానికి సంబంధించి ఏం నష్టం జరిగినా అన్ని వేళ్ళు ప్రభుత్వం వైపే వెళ్తాయి. అది మీకు మైనస్ కాదా? వాస్తవం అది. ప్రభుత్వం ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఏ ఏ పార్టీ ఉన్నా కానీ ప్రభుత్వం మీదనే పడుతుంది. అది ముఖ్యమంత్రి గారి మీదనే బాధ్యత తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీరు చూసే ఉంటారు కదా, మొన్న మాట్లాడింది కదా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, అధికారులతోని ఏ ఒక్కటి ఈవెన్ మెడిసిన్స్ అయినా ఏవైనా వాళ్ళకి మంచి చెడులైనా ఏవైనా వాళ్ళ ప్రాణాలకి కాపాడుకోవాల బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి అందరినీ కాపాడుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు అధికారులకి సెలవు ఇవ్వకుండా మరి వాళ్ళని ఎక్కడ ట్రాఫిక్ అయినా ఇంకా ఏవైనా వాళ్ళన్నిట్లని డ్యూటీలో పెట్టిండు. మనకి ప్రజలకి సెలవులు కూడా ప్రకటించాడు. సో బాధ్యత ఉంటది, దానికి బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం అని చెప్పి 100% ప్రజలు భావిస్తారు. ఈవెన్ మేము కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు నష్టపోయిన ప్రజలు, ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు కూడా వాళ్ళకి పరిహారం కూడా ఇస్తుంది. వాళ్ళకి మంచి చెడు కూడా ప్రభుత్వం చూస్తుంది, రేవంత్ రెడ్డి గారు చూస్తారు. రేవంత్ రెడ్డి గారికి ఆ మనస్తత్వం ఉన్నది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ వరదలకు సంబంధించి, లేకపోతే రాబోతున్నటువంటి ఏదైతే ఉందో ఫ్లాష్ ఫ్లడ్కి సంబంధించి ఈ ప్రభావం ఉంటే బాధ్యత తీసుకోవాల్సింది ఎవరంటారు? ఒకవైపు హైడ్రా తీసుకోవాలా లేదా బల్దియా తీసుకోవాలా? హైడ్రా కంపల్సరీ తీసుకుంటదండి. ప్రజలకు హైడ్రా మీద చాలా నమ్మకం ఉన్నది. బల్దియా కూడా తీసుకుంటది, కానీ అంత ఫాస్ట్ గా తీసుకోలేకపోతుంది. కానీ హైడ్రా మాత్రం ఫాస్ట్ గా తీసుకుంటుంది. అధికారులు వాళ్ళు ఎప్పుడు యాక్టివిటీ ఉన్నారు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా హైడ్రా అధికారులు ఏం చేస్తారు ఏందని సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. రఘునందన్ గారు కూడా ఏం చేస్తారో జనాలు చూస్తూనే ఉన్నారు. నేను ఏమంటున్నా, మనము ఎంతైతే ఆ నీటిని ఆపగలిగే శక్తి ఎంత ఆపగలుగుతున్నామో అంతే ఆపగలుగుతాం. ఇప్పుడు సడన్ గా వాటర్ ని ఆపాలంటే మీరు చూసి ఉంటారు, సాగర్ ఇలా మొత్తం ఆయకట్టలు మొత్తం గేట్లు ఓపెన్ చేశారు. హిమత్ నగర్ ఇక్కడ దగ్గర సాగర్ దగ్గర అవన్నీ ఓపెన్ చేశారు. అంటే నీటిని మనం ఇక్కడ ఆపలేకపోతున్నాము. ఇక్కడ ఆపినాం అనుకో ఏమైతుంది, ఆ లోయకట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి, ఆల్రెడీ మునిగిపోతున్నాయి అని చెప్పేసి ఆ వాటర్ ని బయటకు వదిలేశారు. సో అట్లా చాలా ప్రాంతాలలో కూడా ఇదే జరుగుతుంది ఈ సిచ్యువేషన్. గవర్నమెంట్ బాధ్యత 100% తీసుకుంటది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంట కొట్టినట్టు చెప్తున్నారు. మేము కూడా చెప్తున్నాం. ఆ చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటది సార్, 100% ఉంటది. ఎస్ లక్ష్మణరావు గారు, దాదాపు ఉత్తరాదిన మనం చూసుకుంటే హిమానీ నదాలు వస్తున్నటువంటి అక్కడ వరదలు ఉన్నాయి. దక్షిణాన ప్రధానంగా ఇలాంటి వర్షం పడినప్పుడు మాత్రమే వరదలు సంభవిస్తూ ఉంటాయి. నిజంగా హైదరాబాద్ సముద్ర మట్టానికి దాదాపు ఒక 536 అడుగుల ఎత్తులోనే ఉంది. ఎందుకు హైదరాబాద్ మాత్రమే తరచూ ఇలాగా వర్షాలకి వరదలకి ప్రభావితం అవ్వడం? ఏదైనా కారణం ఉందా? ఇది బేసిక్ గా లోకల్ ఏరియా ప్లానింగ్ కరెక్ట్ గా చేసుకోవడం వల్ల మనం హైదరాబాద్ ని వరదల నుంచి మనం బయటికి లాగొచ్చండి. ఇది యాక్చువల్ గా ఇది క్లైమేట్ యొక్క మొబిలిటీ, ఎక్స్టీరియర్ మొబిలిటీ అనేది కొంత శాతం ఉంటుంది, కానీ దాన్ని మనము కంట్రోల్ చేయగలిగే వ్యవస్థను మనం డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ని కాపాడుకునే వ్యవస్థలో ఈ నది ఇంటర్ కనెక్టివిటీ ప్యాటర్న్లో ఉన్న కొన్ని రకాలైన మ్యాపింగ్ చేసుకొని దాని కనెక్టివిటీస్ మార్చుకోవడం ద్వారా వాటర్ని సర్క్యులేట్ చేసుకుంటూ పోతూ ఉంటే మాత్రము, అది వాటర్ని మొబిలిటీ ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మాత్రము ఇటువంటి సిచ్యువేషన్ రాదండి. అంటే మన ఏరియాస్లో క్రాస్ కాంపోజిషన్ టెరైన్ కండిషన్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల మీకు చాలా లోయగా ఉంది, కొన్ని చోట్ల హెవీ మౌంటెడ్గా ఉంది. కాబట్టి దీనికి వాటర్కి ఏ విధంగా మొబిలిటీ ఇవ్వాలనేది మనము జపాన్ దేశం చూసి కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీకు ఎటువంటి సిచ్యువేషన్, ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా కానీ అక్కడ ఇంపాక్ట్ అనేది తగ్గించుకుంటారు వాళ్ళు. అంటే దానికి అర్థం ఏంటంటే దే కన్స్ట్రక్ట్ అండర్ ద గ్రౌండ్ ద రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ దిశగా మనము హైదరాబాద్ వర్క్ చేయాల్సి వస్తుంది. దీన్ని విశ్వనగరంగా క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. నెట్వర్కింగ్ ఆఫ్ రివర్స్, నెట్వర్కింగ్ ఆఫ్ కెనాల్స్ పెట్టుకుని ముందుకెళ్ళచ్చు. ఎందుకంటే మీరు కనెక్టివిటీ అనేటువంటి అంశాన్ని ఎలాగో లేవనెత్తారు కాబట్టి. ఎప్పుడో పురాతన కాలంలో ఉన్నటువంటి డ్రైనేజ్ కనెక్టివిటీ ఉంది, ఇప్పుడు హైదరాబాద్ మొత్తం ఇలా మార్చడం సాధ్యమంటారా? నేను చెప్తుంది సర్ఫేస్ రన్ ఆఫ్ కండిషన్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాను. అది ఏంటంటే స్టార్మ్ వాటర్ నెట్వర్క్ కింద సర్ఫేస్ ఫ్లో ఇచ్చుకుంటూ పోవచ్చు. ఎక్కడైతే టెరైన్ కండిషన్ డీప్గా
మనకు అవసరం అయ్యిందంటే జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా అంతవరకు వాటర్ని బయటికి లాగే కార్యక్రమం చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తారంటే ఈ మేడిగేట్ సిచ్యువేషన్లో కూడా అండర్ ద గ్రౌండ్ అప్ స్ట్రీమ్ సైడ్ చాలా పెనట్రేటివ్ వాటర్ ప్రెషర్ వస్తుంది. దాన్ని మనము నైబర్హుడ్ ప్లేసెస్కి డైవర్ట్ చేసుకోవడం ద్వారా మనకి సఫిషియెంట్ వాటర్ టేబుల్ కూడా పెరుగుద్ది. అదేవిధంగా ఈ యొక్క పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. అంటే దీనికి మెయిన్ మనకున్న ల్యాబ్స్ ఏంటంటే మనకి ఒక సైంటిఫిక్గా వర్క్ చేసే విధానంలో సరైన ఎంకరేజ్మెంటు, దానికి కావాల్సిన ప్రాపర్ విజన్ కావాల్సిన అవసరం ఉంది. అంటే మనం టచ్ చేసే విధానము అడ్వాన్స్డ్గా ఉంటే మాత్రం దీన్ని సాల్వ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశము. ఇదేదో ఎక్స్టర్నల్గా వేరే కంట్రీ వాళ్ళు చేయాలనో లేకపోతే ఎవరో చేయాలని కాదు, కానీ ఇది ప్రాపర్ ట్రైనింగ్తో తీసుకుని ముందుకు వెళ్తే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి లోపల, భూమి పైన, భూమి మీద ఉన్న పరిణామాలని బేరీ చేసుకునే మ్యాపింగ్ మనం యూజ్ చేసుకోవాలా. శాటిలైట్ టెక్నాలజీ ద్వారా చేసుకోవచ్చు. లోకల్ ఏరియాస్లో ఇంజనీరింగ్ ఈ మెజర్మెంట్ అనే డివైస్ ద్వారా మనం చేసుకోవచ్చు. అంటే దీనికి సంసిద్ధత కావాలా. అంటే ఇంజనీర్ షుడ్ టేక్ ఏ పాజిటివ్ స్టాండ్ టు వర్క్ ద ప్రొఫెషనల్ ఎక్సర్సైజ్ చేయగలిగే స్టేజ్కి వాళ్ళు తీసుకెళ్లాలండి. అటువంటి స్టేజ్కి తీసుకెళ్ళిన రోజున ఇది ఇట్ షుడ్ బి అబౌవ్ ద గవర్నమెంట్ వర్క్ అని మనం చూడాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ కెలమిటీ కానీ, ఆర్టిఫిషియల్ మ్యాన్మేడ్ కెలమిటీ కానీ, డిజాస్టర్ అనేది. కానీ లక్ష్మణరావు గారు, మీరు ఎలాగో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి అంశం కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ప్రధానంగా ఏదైనా విపత్తు వస్తుంది అంటే మనం విపత్తుకు సన్నద్ధత అవుతూ ఉంటాం, తర్వాత దాని విపత్తును నిర్వహిస్తాం, విపత్తు నిర్వహించిన తర్వాత పునరావాసం కల్పించడం, రీహాబిలిటేషన్ చేయడం, ఇలాంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ హైడ్రా చేస్తున్నటువంటి ఈ యాక్షన్స్ హైదరాబాద్లో ఫ్యూచర్లో వరదలు తగ్గించేటువంటి అవకాశం ఉందంటారా? అంటే బేసిక్గా ఇక్కడ హైడ్రా చేయాల్సిన పని ఏంటంటే వాటర్ ఇనండేషన్ పాయింట్స్ని ఏ విధంగా ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే నెట్వర్కింగ్ డెవలప్ చేసుకోవాలా. ఇట్ కెన్ బి ద ఆర్టిఫిషియల్ నెట్వర్క్ ఆర్ పర్మనెంట్ నెట్వర్క్. అంటే ఒక బైపాస్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలా. దాంతోపాటు ఒక ట్రీ స్ట్రక్చర్ బేస్డ్ టెంపరల్ స్ట్రక్చరింగ్ పెట్టుకొని ఒక 1/2 మీటర్ డయామీటర్ తోటి ఉన్నది, 1 డయామీటర్ ఉండే కండ్యూట్ సిస్టమ్స్ పెట్టుకొని ఇమ్మీడియట్గా వాటర్ మొబిలిటీ ఇవ్వాలి. ఎందుకంటే ప్రాబ్లమ్ని మనము సనాతనంగా లేకపోతే హిస్టారికల్గా ఉన్న ప్రాబ్లమ్ని ఓపెన్ చేసి సాల్వ్ చేస్తామనే దానికన్నా ఉన్న ప్రాబ్లమ్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేసే వ్యవస్థకి కావాల్సిన ఛాలెంజెస్ తీసుకుని ముందుకు పోవాలా. ఎందుకంటే పాత రోజుల్లో మీకు ఈ యొక్క ఎఫ్టిఎల్ అనేది, బఫర్ జోన్ అనేది, లేకపోతే కమాండ్ ఏరియా అనేది, క్యాచ్మెంట్ ఏరియా అనేది వర్తిస్తుంది. కానీ ఇప్పుడున్న చేంజెస్ ఆఫ్ థాట్ డైమెన్షన్, ఇప్పుడున్న ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే వాటర్ ఇట్ సేఫ్లీ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ మొబిలిటీ అండి. దానికి అనుగుణంగా మనం అడ్రస్ చేయాలి. ఫస్ట్ హిస్టారికల్ అసెట్స్లో, హిస్టారికల్ ప్రీ ఆక్యుపేషన్స్లో, హిస్టారికల్ వయలేషన్స్ని హ్యాండిల్ చేయడం అనేది అవసరమే. కానీ అది ఒక్కటి మాత్రం సాల్వ్ చేయదండి. ఇప్పుడు నడి రోడ్డు మీద మనం వదిలినట్టుగా ఒక 302 లొకేషన్స్లో వాటర్ ఇనండేషన్ ఉందంటే 302 లొకేషన్స్కి సొల్యూషన్ ఏంటి, దాని క్యాచ్మెంట్ ఏరియా ఎంత ఉంది, ఎక్కడెక్కడ మనకి పీక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డౌన్ ట్రెండ్ ఉంది చూసుకొని అక్కడి నుంచి కనెక్టివిటీ చేసుకుంటూ పోవాలి. అంటే ఒక టైలర్ మేడ్ సొల్యూషన్ కావాలా. టైలర్ మేడ్ సొల్యూషన్ అయితే సైంటిఫిక్గా మాత్రమే జనరేట్ కావాలా. నాట్ బై వర్చ్యూ ఆఫ్ ద ఎకనామెట్రిక్, నాట్ బై వర్చ్యూ ఆఫ్ ద సోషల్ బిహేవియర్, నాట్ బై వర్చ్యూ ఆఫ్ ద పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ అనేది నా ఉద్దేశం అండి. అంటే ఇది ఒక టాలెంట్గా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ 300 లొకేషన్స్ తీసుకుని ముందుకెళ్ళాలని నా ఉద్దేశం. ఎస్ సార్. రాహుల్ గారు, ఏంటి పూర్తి స్థాయిలో వైద్యకు సంబంధించినటువంటి పరికరాలు కానివ్వండి, లోతట్టు ప్రాంతాల్లో బస్తీ దవాఖానాల్లో మెడిసిన్కి సంబంధించినటువంటి కొరత కానివ్వండి, ఈ అంశాల మీద ఏం చెప్తారు? దాదాపు అక్కడ కూడా అనేకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ప్రజల్లో నెలకొంది. వాస్తవమే సార్, అది లోకట్టు ప్రాంతం వాళ్ళకు కూడా సురక్షంగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి వైద్యం కానీ ఇంకా ఉపాధి కానీ ఇంకా వాళ్ళకి ఏ సరుకులు ఇప్పుడు తగిన టైముల్లోనే ఇప్పుడు ఫాస్ట్ గానే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మునిగిపోయే సిచ్యువేషన్లో చాలా ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం నిన్న నుంచి చూస్తున్నాము చాలా ప్రాంతాలలో కూడా బండ్లు కానీ ఇంకా అన్ని కొట్టుకుపోతున్నాయి. వాళ్ళకి వస్తువులు కానీ అవి కానీ అంతో జిల్లా కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఎమ్మటెమ్మటే వాళ్ళకి ఫుడ్ కాడికెళ్ళి కూడా వాళ్ళకి అన్నిటికీ కొరత లేకుండా, వాళ్ళకి ఎలాంటి వాటికి డోకా లేకుండా అధికారులు ఎమ్మటెమ్మటే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే ఏం చెప్తారంటే ప్రజలకు అందరికి కూడా అందరు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే బయటికి రావాలి. ఏదో టైం పాస్ కి ఏదో బయటకు వచ్చి ఏదో చక్కర్లు కొట్టుకొని పోతే కూడా అంటే చెప్పలేం కదా సార్. మన టైం కూడా ఎట్లుంటుందో ఏముంటుందో. ఇప్పుడు చెట్లు మీద పడుతున్నాయి, పిడుగుల మీద పడుతున్నాయి, అక్కడ ఉన్న మంచి మంచి రోడ్లు కూడా కొట్టుకొని పోతున్నాయి. మీరు చూసి ఉంటారు, రోడ్డు మధ్యలో కూడా కాలువ లెక్క అయిపోయి కొట్టుకొని పోతున్నాయి. అంటే వాటర్ కి మనం అడ్డం ఏం ఉండలేము. మన టైం బ్యాడ్ ఉంటే దాన్ని ఏం చేయలేం.
కానీ మనం కూడా ప్రజలు కూడా గవర్నమెంట్ చేసే తగిన చర్యలు తీసుకుంటూ ఉంటుంది, కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు ఏ ఫంక్షన్లు ఎటువంటి ప్రోగ్రాంలు పెట్టుకోవద్దని చెప్పి గవర్నమెంట్ సూచనలు కూడా ఇస్తారు, అధికారులు కూడా సూచనలు ఇస్తారు. ఆ సూచనలు కూడా మనం అందరం అయితేనే బయటికి వెళ్ళాలి. ప్రభుత్వంతో పాటుగా మీడియా సంస్థలు ప్రతి ఒక్కటి మనం చెప్తూనే ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇంట్లో ఉన్న ఇల్లు కూడా మునిగిపోతున్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏం చెప్తాం? అదే సార్ నేను ఏమంటున్నా, అధికారులు అక్కడికి వెళ్ళి స్వయంగా అధికారులే వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఏంది షెడ్యూల్స్ కూడా మనకి వాళ్ళకి హోటళ్లలో కూడా తిండి తీసుకొచ్చి వాళ్ళని బయట ఉంచి వాళ్ళని హోటళ్లలో కూడా పెడుతారు. సార్ మీరు కావాలంటే మీకు పంపిస్తా కూడా నేను. వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అత్యవసరాలు, వాళ్ళకి సరుకులు తినడానికి తిండి కానీ ఇంకా బట్టలు కానీ ఏవైనా వాళ్ళకి మునిగిపోయినవి కూడా పైసలు, ఈవెన్ సామాన్లు కూడా చాలా మునిగిపోయి ఉంటాయి ప్రాంతాలలో. కొన్ని ప్రాంతాలలో గ్రామాలలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఒక హైదరాబాద్లో కాదు, గ్రామాలలో జిల్లాలలో కూడా చాలా మనం చూస్తూనే ఉన్నాము. వాటన్నిటిని కూడా బాధ్యత వహిస్తుంది ప్రభుత్వం. 100% ప్రజలకు న్యాయమే చేస్తుంది, మేము అదే భావిస్తున్నాము. ప్రజలు కూడా ఇది అందరు చూస్తూనే ఉన్నారు. కానీ మేము ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మనం ఎంత జాగ్రత్త ఉంటేనే అంత జాగ్రత్త. మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కాపాడుకోవాలి. ఇప్పుడు ఇది ఒక్క రోజుతో కాదు కదా సార్, 3 రోజులు అంటారు, కొందరు 4 రోజులు అంటారు, 5 రోజులు అంటారు, ఇట్లా చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు మీడియా వాళ్ళు ఏమంటారు, మీడియా వాళ్ళు కూడా ఫేక్ ప్రచారాలు రాస్తారు. మీడియా వాళ్ళు ఫేక్ ప్రచారం రాస్తారని వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటే ప్రజలను భయపెట్టడానికి కూడా, ప్రజలు భారీ వర్షం వస్తుంది ఇవి అవని చెప్పి విజువల్స్ లేసి చూపిస్తారు. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, ఇంకొవ్వరి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అదే క్లారిటీ మీద ఉన్నారు. సో ప్రజలు మాత్రం అందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ మెగా 90 నుంచి కూడా ఈవెన్ నేను కూడా చెప్తున్నా సార్, ఈ రోజు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి ఏవేవి ఉన్నాయో ఎమర్జెన్సీగా మెడికల్ కానీ ఇంకా ఏమైనా మీరు మునిగిపోయే ప్రాంతాలలో ఉన్నా, లోకట్టు ప్రాంతాలలో ఉన్న చెరువు కట్టలు నాణాల దగ్గర ఉన్నా కానీ వాళ్ళు అప్రమత్తంగా అక్కడి నుంచి ఖాళీ చేసి బయటకు వచ్చి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరినైనా మీకు కావాలంటే నెంబర్స్ కూడా ఇచ్చారు సార్ ఆల్రెడీ. నెంబర్స్ అన్ని గ్రూప్లలో కానీ వాట్సాప్ గ్రూప్లలో సోషల్ మీడియా ఎక్కడైనా వాళ్ళకి దొరుకుతుంటాయి. జిల్లా కలెక్టర్ కాడికి వెళ్ళి పెడితే హైడ్రా కమిషనర్ల దాకా అందరికి నెంబర్ దొరుకుతాయి. వాళ్ళకి కాంటాక్ట్ కాండి, మీరు మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలని చెప్పి మీ మెగా 90 నుంచి కూడా ఈ చక్కటి వార్త ప్రజలకు కూడా మేము అందిస్తున్నాం సార్. తప్పకుండా సార్, మేము కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడం, పూర్తి స్థాయి లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి వారిని అలర్ట్ చేసేటువంటి ప్రాసెస్ మేము కూడా చేస్తున్నాం. కానీ ఇక్కడ రాహుల్ గారు ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఇందాక లక్ష్మణ్ గారు ప్రధానంగా ప్రస్తావించారు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రధానంగా సన్నద్ధత చాలా అవసరం అంటున్నారు. మరేమో మూసీ పరివాహక ప్రాంతాల్లో కానివ్వండి, మూసీ నది లోపల కానివ్వండి, పూడికతీత కార్యక్రమాలు అనేవి ఎంతవరకు వచ్చినాయి? అది ముందుగా సన్నద్ధత ప్రాసెస్ లో చేసిందంటారా, లేకపోతే ఎక్కడైనా లోపం జరిగిందంటారా? ఎందుకంటే బుడమేరు మనం విజయవాడ కూడా చూస్తున్నాం సిచ్యువేషన్. అది చేస్తూనే ఉన్నది కదా సార్, మనం ఇప్పుడు పెద్దలు అన్నట్టు చేస్తూనే ఉన్నది, చేస్తారు కూడా. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు ఈ టైంలో ఈ 2-3 రోజుల్లో సడన్ గా కావాలి చేయాలంటే చేయలేము కదా సార్. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంది, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలి ఈ వాటర్ నుంచి వెళ్ళి. సో దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టి ఉన్నది. కానీ అధికారులను మొత్తం ఇక్కడ పెట్టి అక్కడ ఏమంటే అప్పుడు అక్కడ చేయలేకపోతున్నారు. ఏంటంటే టైం పడుతుంది. ఇప్పుడు ఈ 2-3 రోజులు ఈ వర్షం అయిపోయినాక దాని తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ అదే ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చూసే ఉంటారు, మొన్న ఆగస్టు 10 తారీఖు కూడా అమీర్పేటలో మొత్తం రోడ్లన్నీ మునిగిపోతుంటాయి. మీరు అమీర్పేట మెట్రో కూడా మునిగిపోయింది. ఈవెన్ మీరు చూసిన స్టెప్స్ కూడా అక్కడ మునిగిపోతే అమీర్పేటకి వెళ్ళి ఏ ఒక్క నాయకుడు ఈ 10 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఉన్నారు, ఒక్కనాడు ఇట్లాంటిది ఇదేంది మునిగిపోవడమే సార్. మీరు హైదరాబాద్ కూడా చాలా ప్రాంతాలలో కూడా కొట్టుకోబోతున్నారు, మనుషులు కూడా కొట్టుకుపోయినాయి, ఇంకా పెద్ద పెద్ద ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ వచ్చాయని ఏ ఒక్కరోజు కూడా కేసీఆర్ గారు బయటికి రాలే. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలిసిన కానీ ఆయనకు ఒకరికి బాధ్యత కలిగి ఉంటది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా బాధ్యతగా ఉంటది. ఆయన ఎప్పుడైనా వచ్చిండా? ఏ ఒక్క బీజేపీ నాయకుడు వచ్చిండా? ఎవరాలే. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉండి అసలు మీకు తెలుసో తెలియదు, అది ఎవరికి ఎందులో ఒక అఫీషియల్ గా నేను వెళ్తున్నా అని చెప్పి చెప్పకుండా, సోషల్ మీడియా చెప్పకుండా సడన్ గా వెళ్ళి అక్కడ ప్రాంతాలకు వెళ్ళి అమీర్పేటలో మన ఏంది గంగుబాయి బస్తీలో కూడా పర్యటించి ఆ ప్రజల ఒక చిన్న పిల్లగాని కాడికి వెళ్ళి పెడితే అందరినీ అక్కడ పరిశీలించి అక్కడ ఉన్న సిచ్యువేషన్, అక్కడ ఉన్న వాతావరణం ఎట్లాంటి డ్రైనేజ్ వ్యవస్థ అన్నింటిని పరిశీలించడం జరిగింది. మీరు మీడియాలలో కూడా చూసే ఉంటారు కదా సార్, మీ ఛానల్ కూడా వెళ్ళింది, అక్కడ మేము చూసినాం. సో అయితే మనము మన ప్రజలకి మనం ఏం చేయాలంటే ఒకటే మన సూచన, ప్రజలు ఏ ఒక్కరైనా అందరూ బాగుండాలి. వాతావరణం వల్ల మనం ఏంటంటే ఆపగలిగే శక్తి అంతా ఆపుతాం సార్. అంటే గవర్నమెంట్ అంటే నేను ఏమంటానంటే ప్రభుత్వం అధికారులైనా ఎవరైనా ఆపే శక్తితోనే ఆపుతాం. నీటిని మనం ఎంత ఆపగలో అంతే ఆపుతాం.
ఎంత మంచి వాళ్ళు కూడా కొట్టుకొని పోతారు నీటికి, గజీతగాలు కూడా కొట్టుకొని పోతారు ఆ వాటర్. మొత్తం మీద చాలా వరకు హైదరాబాద్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు మాత్రం తీవ్ర బీభత్సాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్ భాగ్యనగరంలో మాత్రం పూర్తి స్థాయిలో దంచి కొడుతున్నాయి. అంటే మనం ప్రాచీన కాలంలో మనం చూసుకుంటే హరప్ప, మొహంజదారో, చాన్హుదారో ఇలాంటి నగరాలు చూసుకుంటూ ఉంటాం. అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చాలా స్పెసిఫిక్గా కట్టి ఒక గ్రిడ్ విధానంలో చాలా పద్ధతిగా ఉంటుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత కూడా ఇలాగ పూర్తి స్థాయిలో వరదల బీభత్సం ఉండడం జనాభా పెరుగుదల అనుకోవాలా, లేకపోతే జనాలకు సంబంధించినటువంటి సాధారణ వినిమయం పెరిగిందనుకోవాలా, లేదా గతంతో పోలిస్తే వరదలు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి అనుకోవాలా, వస్తున్నది క్లౌడ్ బరిస్ట్ అనుకోవాలా, దీనికి సంబంధించినటువంటి మరింత వరదలు హైదరాబాద్ తట్టుకునేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ మాత్రం ప్రస్తుతం మొదలవుతుంది. ఎస్ లక్ష్మణ్ రావు గారు, ఎలా చూడాలంటారు? నిజంగా గతంలో ఉన్నటువంటి మన ప్రాచీన చరిత్రలో మనం చూసినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి విపత్తు నిర్వహణ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ బేసిక్గా ల్యాండ్ యూజ్ పాలసీ మీద కొంత వర్క్ చేయాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే కొన్ని చోట్ల హై రైజ్డ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇస్తున్నప్పుడు దాని యొక్క డైమెన్షన్ ఇంపాక్ట్ మొత్తం మారిపోద్ది. ఎందుకంటే అంత కెపాసిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ రేజ్ అయినప్పుడు వచ్చే డ్రైనేజ్ కానీ వచ్చే ఇంపాక్ట్ ఆఫ్ స్టామ్ వాటర్ యొక్క మొబిలిటీ ప్యాటర్న్స్లో చేంజ్ వస్తుంది. అంటే థర్డ్ డైమెన్షన్ అనేది పూర్తిగా మారిపోద్ది. దీనికి ఏంటంటే ఒక ఫ్రాక్టల్ డైమెన్షన్, అంటే ఒక సిమిలారిటీ, ఒక కన్సిస్టెన్సీ, ఒక కంటిన్యూటీ, ఒక రెగ్యులారిటీ ఉండే ఒక డైమెన్షన్ అనేది ఎవ్రీ 1 స్క్వేర్ కిలోమీటర్ మనం డెవలప్ చేసుకుని ఎక్కడ డెఫిషియన్సీ ఉంది, ఎక్కడ ఇర్రెగ్యులారిటీ ఉంది, ఎక్కడ నాన్ కోఆపరేటివ్ చూసుకొని దానికి అనుగుణంగా వేఅవుట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ బేసిక్గా ఒక ప్లానింగ్ రీసెర్చ్ అనేది చేసే వ్యవస్థ మనకు కావాలండి. అది ఫ్రాక్టల్ డైమెన్షన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్లా మనకు వస్తుంది. హిస్టరీలో చూసుకుంటే అప్పుడున్న డ్రైనేజ్ సిస్టంలో వాళ్ళు డెవలప్ చేసిన వ్యవస్థ, ఒక గ్రిడ్ ప్యాటర్న్ కానీ ఒక రేడియల్ ప్యాటర్న్ కానీ సిటీస్లో అది వాళ్ళకి సరిపోయింది ఆ టైంలో. ఎందుకంటే అక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వేరియబిలిటీ అనేది లేకుండా అది యూనిఫామ్గా ఒక రకమైన సస్టైనబుల్ ల్యాండ్ యూస్తో ఉంది. కానీ ఇక్కడ పాలసీ మేకింగ్లో, ఒక మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్లో ఎక్కడెక్కడ లిమిట్ చేయాలా, ఎక్కడెక్కడ ఎంకరేజ్ చేయాలా, ఎక్కడెక్కడ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలా, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కనెక్టివిటీ పెంచాలనే దాని దగ్గర మన వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారండి. ఇక్కడ ఏంటంటే రోడ్లు వేస్తే ట్రాఫిక్ వెళ్ళిపోతుంది అనుకుంటే రోడ్తో పాటు వాటర్ కూడా మనం ఒక డైరెక్షన్ ఇవ్వాలా. ఎందుకంటే ట్రాఫిక్ అనేది వెహికల్ ట్రాఫిక్ కానీ వాటర్ మొబిలిటీ ప్యాటర్న్ కానీ రెండు కూడా అది క్యాచప్ చేస్తుంది. ఎందుకంటే అది ఇట్ హాస్ బికమ్ ఏ లో ప్రొఫైల్ జోన్గా అయిపోయినాయి రోడ్స్ అనేవి. అంటే పక్కన ఉన్న ల్యాండ్ యూజ్ హై రేజ్కి వెళ్ళిపోవడం వలన రోడ్స్ అనేవి కాలువల్లాగా కన్వర్ట్ అయ్యే అవకాశం కనపడుతున్నప్పుడు వాటర్ హ్యాస్ టేకెన్ ఏ లీడ్ నౌ. ఎందుకంటే వెహికల్స్ అనే దానికన్నా వాటర్ మొబిలిటీ ప్యాటర్న్ ఆఫ్ ఫ్లో ప్యాటర్న్ స్పీడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఒక కండ్యూట్ సిస్టంలో బంధించి దానికి అనుకూలమైన ఒక గ్రేడియంట్ పెట్టుకుంటూ వాటర్ని మనము పంపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ హైదరాబాద్కి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో పంపింగ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఒక 3 HPది విత్ బ్యాటరీ డ్రివెన్ వస్తున్నాయి. ఇప్పుడు అవి పెట్టుకొని దానికి టెంపరల్గా కండ్యూట్ సిస్టమ్స్ కనెక్ట్ చేసుకొని ఒక ప్రదేశానికి తీసుకెళ్లే వ్యవస్థకి మనం డెవలప్ చేసుకోవాలా. ప్యారలల్ స్పేషియల్ నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హైదరాబాద్ అనే కాదు, మీకు ఎక్కడ స్టేట్లో కూడా ఇప్పుడు ప్రాబ్లం వస్తుందంటే వరంగల్ తీసుకోండి. మీకు వరంగల్ ఉన్న ప్రాబ్లం మనం ఖచ్చితంగా దానికి సర్క్యులేటెడ్ మొబిలిటీ ఇస్తే వరంగల్ ఆ ప్రాబ్లం రాదు. అంటే అక్కడ లక్ష్మణ్ రావు గారు దాదాపు మనం కేరళలో చూసాం, సైక్లోన్ వస్తుంది అంటే ఒక గ్రామం మొత్తం కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధతతో ఉండి విపత్తుని చాలా స్పష్టంగా ఎదుర్కొన్నాయి. కానీ ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల అంటారా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? జనాభాకి అనుకూలమైన సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఒకటి. 2 కాన్సన్ట్రేషన్ డీకాన్సన్ట్రేషన్ అనే ఒక ల్యాండ్ యూజ్ పాలసీలో దాని యొక్క ఎనాలిసిస్ సరిగ్గా చేయకపోవడము. ప్రతి ప్లేస్లో ఒక సెంట్రోగ్రాఫిక్ థియరీ ప్రకారము ఒక సెంట్రాయిడ్ అని ఉంటుంది. ఆ సెంట్రాయిడ్ యొక్క చుట్టుపక్కల ఎన్సర్కిల్ ఒక సర్క్యులర్ ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ చూసుకుంటూ ఎక్కడ వేరియేషన్ ఉందో చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ప్లానింగ్ అనలిటిక్స్ చాలా ఇంపార్టెంట్, దెన్ డిజైనింగ్ అనలిటిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్ఫీరెన్స్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. అవి పూర్తిగా మిస్ అయినాయండి. ఎందుకంటే ప్లానర్స్ అనగానే వాళ్ళు బిల్డింగ్స్ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది అనుకుంటే మాత్రం చాలా తప్పు మెసేజ్ వెళ్తుంది సొసైటీకి. ఎందుకంటే ఒక ఆర్కిటెక్చర్గా
లేకపోతే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా. వాటర్కి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాలా. బిల్డింగ్ పర్మిషన్స్ రోల్ మాత్రం కాదు. అదేవిధంగా ఇంజనీర్స్ రోడ్లు కడతాము వితౌట్ జామెట్రిక్స్ అంటే అది పనిషబుల్ ఐటమ్ కింద కన్వర్ట్ చేయాలండి. ఎందుకంటే జామెట్రిక్ లేకుండా రోడ్స్ వేయడం ఏంటండి, స్ట్రక్చర్ నవాబు కాలంలో ఉన్న సబ్ లేయరు సబ్గ్రేడ్ అనేది పూర్తిగా పౌడర్ ఫామ్ అయి ఉంటే రీసైక్లింగ్ రీబిల్డింగ్ కాన్సెప్ట్ చేయకుండా రోడ్స్ వేయడం అనేది చాలా తప్పండి. అంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది అంటే when the payment is made by the people through their taxes, ఖచ్చితంగా అటువంటి ఫెసిలిటీ మనం ఇవ్వాలా, కొంత సపోర్ట్ తీసుకోవాలా. కావాలంటే రోడ్ యూజర్ యూటిలిటీ వేసినా పర్వాలేదు కానీ బట్ రోడ్స్ ప్రాణం తీసే విధంగా ఉన్నాయి, మ్యాన్ హోల్స్ ప్రాణం మింగేసే విధంగా ఉన్నాయి అంటే మాత్రము ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా రీలుక్ చేయాలా. ఇంజనీర్స్కి స్టాండర్డ్ టాస్క్ ఇవ్వాలా. వాళ్ళు జామెట్రిక్ అయిపోతే రీజన్స్ వాళ్ళు దే షుడ్ గివ్ ఇట్ అన్ వైట్ పేపర్ అండి. అంటే అంత క్లియర్గా గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ చేస్తే మాత్రం ఇది ముందుకెళ్తుంది. ఇంటర్నేషనల్ వరల్డ్లో చూస్తే మీకు సైంటిస్టులు, డాక్టర్స్, ఇంజనీర్స్ దే ప్లే వైటల్ రోల్ ఇన్ పర్ఫార్మింగ్ ద బెస్ట్ ఫర్ ద సొసైటీ. మరి మన ఇంకోటి లక్ష్మణరావు గారు, పూర్తి స్థాయిలో వర్షం ఎప్పుడు వస్తుంది, దీనికి సంబంధించి వాతావరణ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం, అక్కడ వారిని అప్రమత్తం చేయడం ఇది చూస్తున్నాం మనం. కానీ హైడ్రా ప్రెజెంట్ ఏమైనా సైలెంట్ అయిందంటారా? ఎందుకంటే ప్రెజెంట్ మీరు చూస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్లో హైడ్రా ఇంకా ఏమైనా చర్యలు తీసుకునేటువంటి దాంట్లో ఏమైనా లోపించిందంటారా మీ అభిప్రాయంలో? ఇక్కడ బేసిక్గా క్లైమేట్ యొక్క మానిటరింగ్, మెజరింగ్, దాని యొక్క క్లౌడ్ మొబిలిటీ, హైడ్రాలజిక్ సైకిల్ ఇంబ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క క్లైమేట్ డిపార్ట్మెంటు దాన్ని పరిగణలోకి తీసుకోవాలండి. ఈ రోజున కంప్యూటర్ విజన్ టెక్నాలజీ వచ్చింది, ఏ ట్రైన్ డేటా సెట్స్ వచ్చినాయి, ఈ యొక్క హై రెజల్యూషన్ కెమెరా తోటి క్లౌడ్ యొక్క మొబిలిటీ ఎక్కడ ఓరియంట్ అవుతుంది, ఎక్కడ మూవ్ అవుతుంది అని చూసుకోకుండా వీళ్ళు చెప్పింది కొన్నిసార్లు జరగడం లేదు, కొన్నిసార్లు జరుగుతుంది. ఈ క్లౌడ్ బరస్ట్ కారణాలు సైంటిఫిక్గా చాలా బ్యూటిఫుల్గా చేసే వ్యవస్థ ఉందండి. దాన్ని వీళ్ళు ఎక్విప్ చేసుకోవాలంటే వీళ్ళు ట్రైన్ అవ్వాలా, అడ్వాన్స్ ముందుకు వెళ్ళాలా. తర్వాత హైడ్రా యొక్క విజన్, హైడ్రా యొక్క డైరెక్షన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ప్రాబ్లం టు ద సిచ్యువేషన్ బేస్ పెట్టుకుని ముందుకెళ్ళాలా. హిస్టారికల్ ప్రాబ్లం బేస్ పెట్టుకుని ముందుకెళ్తే మాత్రము అది ఒక్కొక్కసారి మనకి కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వదండి. ఎందుకంటే హైడ్రా అనేది ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ evacuation of the illegal occupations. That may be one reason, but that's not the core and whole sole reason కాదండి. ఇప్పుడు ఈ రోజున హైడ్రా చేయాల్సింది ఏంటంటే వాటర్కి ఎలా మొబిలిటీ ఇవ్వాలా. మూసీ రివర్ని బేస్ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మూసీ రివర్ పక్కన 2 టైర్ సిస్టమ్ పెట్టుకోవచ్చు, 1/2 మీటర్ తోటి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటే అది ఎన్విరాన్మెంట్ పరంగా ఒప్పుకొనుద్ది. మూసీకి యొక్క జియో మెంబ్రేన్ వేసుకొని నైబర్హుడ్ నుంచి వస్తున్న డ్రైనేజ్ వ్యవస్థకి అరికట్టి దానికి ఒక కండ్యూట్ సిస్టమ్ పెట్టుకొని చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసీ రివర్ని ఫేస్ లిఫ్ట్ చేయాలి. అదొక జీవపు నదిగా కన్వర్ట్ కావాలి అంటే మాత్రము స్టోమ్ వాటర్ని ఎక్స్క్లూజివ్గా పంపించే కార్యక్రమం చేయాలి. నేను పాట్నా కూడా ఇదే సలహా ఇచ్చాను. పాట్నా కూడా ఒక 5-6 నదులు, తర్వాత 10-15 ట్రిబ్యూటరీస్ కనెక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చింది కూడా 2 టైర్ సిస్టమ్ బాయింట్స్ ద్వారా చేసుకుని ముందుకెళ్తే పాట్నా మునగదని చెప్తున్నాము. అదేవిధంగా హైదరాబాద్ మునిగే స్టేజ్ లేకపోయినా కానీ డిజాస్టర్స్గా వైడ్ స్ప్రెడ్ ప్యాటర్న్ ఆఫ్ ఇనండేషన్ పాయింట్స్ వస్తున్నాయంటే ఇది ప్యూర్లీ ప్లానింగ్ లోపము, రెండోది ఇంజనీరింగ్ లోపం కింద ఉంది. కాబట్టి దీన్ని సరైన సైంటిఫిక్గా పాలసీ మేకింగ్ చేసుకుంటే మాత్రము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. హైదరాబాద్ ప్రాబ్లం అన్సాల్వబుల్ కాదు. హైదరాబాద్ క్లైమేట్ని మనం రీవ్యాంప్ చేయొచ్చు. హైదరాబాద్ కెన్ బి వరల్డ్ క్లాస్ సిటీ, సస్టైనబుల్గా చేయొచ్చు. మన సీఎంగా తీసుకున్న మూసీ రివర్ యొక్క ప్రక్షాళన అనేది అది సైంటిఫిక్గా వెళ్ళాలండి. దట్ షుడ్ నాట్ టేక్ కాల్ అగైన్ ఆన్ ద పొలిటికల్ మ్యాటర్స్. అంటే అది కొన్ని ఏరియాస్ ఆక్యుపై ఉంది, అది ఓల్డ్ సిటీ ఇలా ఉంది అలా ఉందని కాకుండా దానికి ఎక్స్క్లూజివ్ ప్లానింగ్ ప్యాటర్న్ చేసుకుని ముందుకెళ్తే మాత్రము బయటపడతాము. ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ బోర్డు పెట్టుకోవాలా. హైడ్రా లాంటిదే పెట్టుకోవాలి. హైడ్రా కెన్ బి సబ్సెట్ బట్ నాట్ ద హోల్ అండ్ సోల్. రాహుల్ గారు ఎలాగ మూసీ సుందరీకరణ అంటున్నారు, పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని మీరు ప్రాతిపదికన తీసుకుంటారా? ఒక శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఏమైనా పరిశీలిస్తారా? అలాగే ప్రస్తుతం వస్తున్నటువంటి వరదలు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ బిల్డింగ్కి ఇస్తున్నటువంటి పర్మిషన్స్ లోపం కూడా అంటున్నారు లక్ష్మణరావు గారు. సో ఇప్పుడు మూసీ ఆయకట్టు ఉన్న వాళ్ళకు కూడా పర్మిషన్స్ అంటూ గతంలో ఇచ్చారు, ఇప్పుడు మేము ఇవ్వట్లేదు. మీరు పర్మిషన్స్ అంటారు కాబట్టి ఆ పర్మిషన్ టాపిక్ కూడా చెప్పాల్సి అంటే గతంలో ఇచ్చారు. మేము హైడ్రా వచ్చినప్పటి నుంచి మేము పర్మిషన్స్ ఇవ్వలే, మేము ఆ కన్స్ట్రక్షన్స్ కూడా చేయాలి. అంటే ఆ బఫర్ జోన్ లో లేఅవుట్లనే తీసేస్తున్నాం. మేము అంతంత పెద్ద పెద్ద పర్మిషన్లు కూడా మేము ఇవ్వట్లేదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పర్మిషన్స్ ఇచ్చిండు, దిక్కుమాలిన పాలిచ్చిండు, అప్పుడు ఆ డోర్లో పర్మిషన్స్ ఇచ్చిండు. సో ప్రజలు కూడా అందరికి అర్థమవుతుంది ఇప్పుడు ఏంటంటే
అతి భారీ వర్షం వస్తుంది. ఆ క్లైమేట్ వాళ్ళు కూడా చెప్పే వాళ్ళు కూడా కరెక్ట్ చెప్పట్లేదు. ఇవాళ వర్షం వస్తుంది అని చెప్పన్నారు. అసలు చూసే వరకు నైట్ వస్తుంది ఆ వర్షం. అసలు మీరు మీరు చూసే ఉంటారు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ కానీ వాన అనేది ప్రభుత్వం ఆ మీదే cloud కాబట్టి burst వాళ్ళు వాతావరణ శాఖలో కూడా సంస్కరణలు ఏమైనా తేబోతున్నారా? ఎందుకంటే దాని మీదే అందుకనే ఖండిస్తున్నారు. నేను అదే చెప్తున్నా. దాని గురించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాని గురించి కూడా కమెంట్ కంట్రోల్ కూడా పెట్టి మీరు వాస్తవాలు తెలియజేయండి, ఆ ఆచితూచిగా తీసుకొని డిసిషన్ తీసుకొని ఇక్కడ ఈ జిల్లాలో వస్తుంది ఈ జిల్లాలో వస్తుంది అని చెప్పి ఇవ్వకండి అని చెప్పి ఆ క్లౌడ్స్ ఏ విధంగా అవుతున్నాయి, ఆ మేఘాలని వాటిని పసిగట్టండి. వాటిని మన మన దగ్గర ఉన్న పరికరాలతో వాటిని ఎట్లా ఏ రకంగా తీసుకొస్తారో, మీరు ఏదో ఆచిమాచిగా ఇక్కడ ఏదో మబ్బులు వస్తున్నాయి ఇక్కడ ఏదో వచ్చినాయి అని చెప్పి ఏదో జోక్యంగా తీసుకొని చెప్తూ కూడా ప్రజలు కూడా వాళ్ళకు ఒక డే అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి కూడా దాన్ని కూడా భావించి కూడా దాన్ని మీరు చూసే ఉంటారు. మనం మనం హాలిడే తీసుకుంటాం కానీ నాకు పోయిపోయి అదే రోజు వర్షం కొట్టదు. మనం హాలిడే తీసుకున్న రోజు వర్షం వస్తుంది. సో ఇట్లా హైదరాబాద్ లో కూడా జరిగేటిది ఏంటిదంటే, ఈ వాటర్ ఎందుకు ఈ భూమిలో నింకాయంటే, మనకి ఎక్కడ చూడు బిల్డింగ్స్ ఉంటాయి, ఎక్కడ చూడు రోడ్స్ ఉంటాయి. ఇక అక్కడ సాయిల్ ల్యాండ్ అసలు ఉండదు కదా. సాయిల్ కనబడితేనేమో అక్కడ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ నింకడానికి ఉంటది, ఇంకా వాటర్ ఇంకడానికి ఉంటాయి. అక్కడ భూమే లేనప్పుడు ఇంకడానికి ఏంటంటాయి? ఎక్కడ చూడు మొత్తం సిటీ. సో డెవలప్మెంట్ కోసం అంటే మనం ఆలోచించినాం. వాటర్ ఇప్పుడు వస్తున్నాయి అంటే వాటి డెవలప్మెంట్ విధానం మనకి ఎట్లా ఎంత ముందుకు పోవాలనుకుంటున్నామో రేపు మన పర్యావరణాన్ని కూడా మనం అంతే ముందుకు పోవాలి. ఆ పర్యావరణం కాపాడుకుందామంటే అది ఎవరి వల్ల కాదు, అది ఎవరు కాపాడుకోలే. గవర్నమెంట్ చేసే కాడికి చేస్తుంది కానీ దానికి ప్రజలు మద్దతు పలకాలి. ఎవరైనా పార్టీలు మద్దతు పలకాలి. ఎవరు మద్దతు పలకరు. ప్రజలు ఏమనుకుంటారు, వచ్చిందిలే ఒక రోజు అనుకుంటారు. సో ఇప్పుడు ప్రజలకు ఏం అర్థమవుతుంది అంటే, హైడ్రా రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం ప్రజలకు ఒకటి అర్థమవుతుంది. నేను చెప్తా వినండి సార్. నీళ్ళని ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ గల్లీలు ఉండే నీళ్ళని చూస్తుంటే, రోడ్ల మీద ఉండే చూస్తుంటే, ఆ వాటర్ ని చూస్తుంటే హైడ్రా ఉండాలని అర్థమవుతుంది ప్రజలకి. డ్రైనేజ్ చూస్తే హైడ్రా ఉండాలని అర్థమవుతుంది. ట్రాఫిక్ లో సిటీలో ట్రాఫిక్ ని చూస్తే, వర్షం వచ్చిన ట్రాఫిక్ ని చూస్తే హైడ్రా ఉండాలిరా నాయన అనుకుంటారు. ఇక్కడ లోకట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా హైడ్రా ఉండాలిరా అని చెప్పి అనుకుంటారు. వాన వచ్చినప్పుడు, ఈ వాన చెరువు చుట్టూ ఉండే ప్రజలు కూడా వాళ్ళు కూడా అదే అనుకుంటారు. ఏమనుకుంటారు, ఇప్పుడు ఈ వాన కొట్టే సీజన్ లో హైడ్రా ఉండాలని. సో ఈ హైడ్రా అనేది ఇది అందరికి ప్రజలకు అందరికి ఈ వాన కొట్టినప్పుడే, ఈ వర్షం వచ్చినప్పుడు, ఈ రెయిన్ సీజన్ అప్పుడే ప్రజలకు అందరికి హైడ్రా అది తక్కువ టైంలో అర్థమవుతుంది. దీన్ని కంటిన్యూగానే తీసుకుపోతాడు. ఎవరిలా బాధపడడం అక్కర్లేదు. ఎవరు ఏమి. కానీ రాహుల్ గారు ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక సీజన్ తో పని లేదు. హైదరాబాద్ లో ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చెన్నైలో అయితే ఒక సీజన్, లేకపోతే కోనసీమలకు సంబంధించినటువంటి సీజన్, ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ప్రాంతాల్లో ఒక సీజన్, మరి ప్రభావిత ప్రాంతాలు ఉండొచ్చు. కానీ హైదరాబాద్ లో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి పూర్తి స్థాయిలో వరదల బీభత్సం ఇక్కడ కనబడుతుంది. కాబట్టి 2 ఏళ్ళు ఆల్మోస్ట్ అవుతుంది. ఈ 3 ఏళ్లలో ఏమైనా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తేబోతున్నారా హైడ్రాతో? ప్రజలకు చూపించబోతున్నారా? 100% తెస్తాం. హైడ్రా దారి నుంచి వెళ్ళి ఈ 3 ఏళ్లలో 100% తెస్తాము. ప్రజలకు కూడా మీరు చూసే ఉంటారు. ఈవెన్ జమ్మికుంట ఎట్లుంటది, జమ్మికుంట అసలు పాడుబడి ఉండేది. దాన్ని ఒక మంచి కుంట బతుకమ్మ కుంటలు ఎట్లా చేసిండు మీరు చూసే ఉంటారు. ఆ బతుకమ్మ కుంటలు ఇప్పుడు ఎంత పునర్జీవం పోసినట్టు చేసినాడు. హైడ్రా అది ఒక్కటే కుంటల్ని, నాణాలని అన్నిటిని సురక్షితంగా కాపాడుతుంది. ప్రజలను కూడా కాపాడడానికి కూడా ఇది హైడ్రా ఒక నినాదం. హైడ్రా అంటేనే ఒక కుంటల్ని బాగా చేయడమే కాదు, ప్రజల్ని ఫ్యూచర్ ప్లానింగ్ కోసమే హైడ్రా. ఇప్పుడు ఏదో ప్లానింగ్ ఇప్పుడు ఏదో చేసాము, ఈ వానలు వచ్చినప్పుడు హైడ్రా అని కాదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి హైడ్రా నినాదం ఎత్తుకుని ముందుకు పోతుండు. అది ప్రజలు కూడా గమనించాలి, మీ ఛానల్ నుంచి. హైడ్రా అనేది ప్రజలను కాపాడడం కోసం. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు మా ప్రభుత్వం ఉండదు. ఫర్దర్ గా ఫ్యూచర్ లో రేపు ఎవరు వచ్చినా చేస్తారు, చేయరు. కానీ ఈ హైడ్రా ఉన్న రోజులు ఈ 5 ఏళ్ళన్నా కొనసాగిస్తే ఎంతో కొంత ప్రజలు ప్రాణాలైనా కాపాడుకుంటాం, హైదరాబాద్ ను కూడా కాపాడుకుంటాం అని చెప్పి ఆ నినాదంతో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. లక్ష్మణరావు గారు ఎలా చూడాలంటారు? రాహుల్ గారు చెప్పినటువంటి విషయాలు ప్రధానంగా ఎక్కడికైతే చెరువుల ఆక్రమణ జరిగిందో ఆ చెరువులకు సంబంధించి పూర్తి స్థాయిలో విస్తరణ చేస్తున్నాం, చెరువు యొక్క వాస్తవిక రూపాన్ని మేము చూపిస్తున్నాం అంటున్నారు. కానీ నగరంలో చిన్న చిన్న గల్లీల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద నీరు ఆ చెరువులోకి ఎప్పుడు పోవాలి? ప్రజల అవస్థలు ఎప్పుడు తగ్గాలి? ఎస్ అండి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో వాటర్ ట్యాంక్స్ అనేది హిస్టారికల్గా ఫుట్ ప్రింట్ అయ్యి ఉంది. ఆ ఫుట్ ప్రింట్ అనేది డిసిపేట్ అయ్యింది కాబట్టి, అది డిమినిష్ అయ్యింది కాబట్టి, అది రీకన్సిడరేషన్లోకి వెళ్ళడం అనేది ఒక మంచి పరిణామమే. కాకపోతే ఈ యొక్క వాటర్ అనేది
మొబిలిటీ ప్యాటర్న్లో అర్బనైజేషన్ యొక్క ఇంపాక్ట్ మనం అనలైజ్ చేయాలి, అంటే రివర్స్లో కూడా చూడాలి. ఎందుకంటే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఈ హోమ్ లేకపోతే హౌస్ సెటిల్మెంట్స్ లేకపోతే కమర్షియల్ సెంటర్స్లో ఉండే పరిణామాలకి అనుగుణమైన ల్యాండ్ యూజ్ కన్స్ట్రెంట్స్ కూడా మనం ముందుకు పెట్టుకోవాలి. అంటే ల్యాండ్ యూజ్ డీకన్సన్ట్రేషన్ చేసుకోవాలా, లేకపోతే ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇదివరకున్న వాటర్ ట్యాంక్స్కి తగినట్టుగా అర్బనైజేషన్ లేదు అప్పట్లో. అంటే అక్కడున్న హై డెన్స్ అర్బనైజేషన్ లేనప్పుడు వాటర్ ట్యాంక్స్ యొక్క సస్టైనబిలిటీ బాగా ఉపయోగపడింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాటర్ ట్యాంక్స్ ఉన్నా కూడా ఈ అర్బనైజేషన్ యొక్క ఇంపాక్ట్కి హైడ్రాలజిక్ సైకిల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హైడ్రాలజిక్ సైకిల్ని ఏ విధంగా పునరుద్ధరణ చేయాలా అంటే ఒక టెంపరేచర్ కానీ, ఒక హ్యూమిడిటీ కానీ, ఒక ప్రెషర్ కానీ, ఒక ఎయిర్ బ్లో కానీ వాటిని కంట్రోల్ చేసే వ్యవస్థలో మనం చేయాల్సిన పరిణామాలు ఏంటి, వాటర్తో పాటు గ్రీన్ బాడీని ఎక్కడ డెవలప్ చేయాలా, గ్రీన్ బాడీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్ట్రాంగ్ వాటర్ కనెక్టివిటీ ఎలా ఇవ్వాలా, ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా ముందుకెళ్తే మాత్రం సక్సెస్ అవుతాము. బట్ అది డెల్టా ఎక్స్గానే మనం పెట్టుకొని మేము చెరువులు పునరుద్ధరణ చేస్తాము అంటే ఉన్న సిచ్యువేషన్లో అక్కడున్న వాటర్ ప్రాబ్లం మొబిలిటీ ప్యాటర్న్ ఇవ్వకపోతే మాత్రము డ్రైనేజ్ సిస్టమ్ ఒకటే సరిపోతుంది అనుకుంటే మాత్రము దాన్ని వైడెన్ చేయలేము. ఎందుకంటే అది హిస్టారికల్గా పడిన ఫుట్ ప్రింట్, దాన్ని వైడెన్ చేసే పరిస్థితి మనకు ఉండదు. కాబట్టి దాంట్లో జాగ్రత్త మెటీరియల్ ఏంటి, స్టామ్ వాటర్కి ఇంపాక్ట్ ఎంత ఉంది చూసుకోవాలా. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థలో మనకి ఆల్టర్నేటివ్గా జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా ఏమైనా చేయగలమా, అదేవిధంగా జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా స్టోమ్ వాటర్ని మనం భూమి లోపలికి పంపించడానికి కావాల్సిన పద్ధతులు ఏంటని చూసుకోవాలి. ఎందుకంటే భూమి లోపల కూడా మనకి హైదరాబాద్కి చాలా విశాలమైన హృదయం ఉన్నట్టుగా అది చాలా ఫెంటాస్టిక్గా ఉందండి. హైడ్రో మార్ఫాలజీ అనేది భూమి కింద చాలా ఎంకరేజింగ్ ఉంది. దానిలోకి మనం ఏ విధంగా వాటర్ పంపించుకుంటూ వైల్డ్ స్ప్రెడ్ చేయగలము. ఎందుకంటే దాని భూమి లోపల ఎలా ఉంది హిస్టరీ అనేది సైంటిస్టులకు తెలుసు, ఇంజనీర్స్కి తెలియకపోయినా సైంటిస్టులు షుడ్ ఎంకరేజ్ టు consider that into account and spread the water across the Hyderabad and across the Telangana so that it can give a very good sustainability. ఎందుకంటే ఇది అన్టచ్డ్ లేదు ఒక ఒరిజిన్ కండిషన్లో ఉన్న తెలంగాణ స్టేట్ని మంచి బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునే వ్యవస్థలో వాటర్ చాలా రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి పడిన వాటర్ని తర్వాత వస్తున్న వాటర్ని బ్యూటిఫుల్గా స్ప్రెడ్ చేసుకునే విధంగా తెలంగాణ స్టేట్ మొత్తము ఒక కంట్రీగా చూసుకొని ఏ విధంగా సస్టైనబుల్ ఉండాలా, లేదా హైదరాబాద్ సిటీ మొత్తాన్ని ఒక కంట్రీగా చూసుకుని ఏ విధంగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలనే దానికి ప్రణాళిక ప్రదర్శించుకోవాలా. ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్గా స్ట్రైక్ చేయాలండి. ప్రాబ్లమ్ని హిస్టరీ నుంచి స్ట్రైక్ చేస్తామంటే చాలా టైం పడుతుంది. వరద వచ్చింది అనేటువంటి అంశం కాకుండా పర్యావరణ కాలుష్యం అనేటువంటి అంశాన్ని కూడా మీరు లేవనెత్తారు. మనం అనేకమైనటువంటి ప్రోటోకాల్స్ని పెట్టుకున్నాం. 1.6, 1.5 వరకు ఉద్గారాలు తగ్గించుకోవాలని ప్రపంచ సదస్సులు పెట్టుకున్నాం. సో అలాంటి ప్రభావం కూడా ఇలాంటి వర్షాల మీద ఉంటుందంటారా? దాని ప్రభావం కూడా కారణం అనుకోవచ్చా? చాలా ఎక్కువ ఉందండి, కొంచెం కూడా కాదు, చాలా ఎక్కువ ఉంది. ఈ రోజున క్లౌడ్ ఇష్టం మిస్బిహేవ్ చేస్తుంది హైదరాబాద్ సిటీ మీద అంటే అది పొల్యూషన్ వన్ ఆఫ్ ద రీజన్. ఆ పొల్యూషన్ వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకంటున్నానంటే దానికి అనుగుణమైన ఈక్విలిబ్రియం కండిషన్ తీసుకునే వ్యవస్థ మన దగ్గర లేదు. డ్రై కండిషన్ మనము బ్యారన్ ల్యాండ్గా మనం ఓపెన్ చేసేస్తున్నాం ఎన్విరాన్మెంట్కి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత వస్తుంది, అది ఏ స్టేజ్కి వెళ్తుంది, 100కి వెళ్తుందా, 80కి ఉందా, 60కి ఉందా, 280కి ఉందని చూసుకోవాలి. మా హైదరాబాద్లో ఒక్కోసారి 280, 250 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. దాన్ని కరెక్ట్గా మెజర్ చేసే వ్యవస్థ మన దగ్గర లేదండి. మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు క్లియర్గా ఎవ్రీ జంక్షన్లో పెట్టి ఇంత ఏక్యూఐ ఉంది కాబట్టి ఇది రీజన్ అనేది మనం చెప్పగలిగితే, ఇవి వేయింగ్ పారామీటర్స్ ఉన్నాయి దీనివల్ల పెరిగిందని చెప్పగలిగితే హైదరాబాద్ ప్రజల యొక్క హెల్త్ కండిషన్ కూడా బాగుంటాయండి. మనకు తెలియని అది ఒక 4వ సింహం లాగా మనల్ని కబలిస్తుంది. హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది డేంజరస్ కండిషన్కి వెళ్తుంది. యాక్చువల్లీ ఇన్ కంపేరింగ్ విత్ ఢిల్లీ ఇట్ మే బి లెస్, బట్ ఇట్ హ్యాస్ ఏ ఓన్ కోర్స్ ఆఫ్ ఇది ఉందండి. దానివల్ల హైడ్రాలజిక్ సైకిల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, దానివల్ల క్లౌడ్ మిస్బిహేవ్ చేస్తుంది. అంటే క్లౌడ్ మిస్బిహేవ్ చేయకుండా ఉండాలి అంటే మనకి సఫిషియంట్ గ్రీన్ బెల్ట్ ఉండాలా, సఫిషియంట్ వాటర్ బాడీస్ ఉండాలా, అండ్ ఈ యొక్క వెహికల్స్ యొక్క ఇండస్ట్రీ యొక్క పొల్యూషన్ లెవెల్స్ మీరు చూస్తే సాయిల్ టోటల్గా పాడైపోయింది. మీకు ఎకాలజీ ఎక్కడా లేదండి మన హైదరాబాద్ సిటీలో. కొంత ఉంటే సెంట్రల్ యూనివర్సిటీ ఏరియాస్లో కొంత ఏమో ఉందేమో కానీ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉంది. సాయిల్ ఏ పురుగున్నా కానీ చచ్చిపోయే వ్యవస్థ ఉంది. అంత దారుణమైన పొల్యూషన్ అండర్ ద గ్రౌండ్ కూడా ఇండస్ట్రియల్ ఎమిటెంట్స్ చేసినాయి అంటే మీకు ఇప్పుడు చూడండి, మీకు ఈ నాచారం కానీ లేదంటే మన దిల్సుఖ్ నగర్ ఏరియా కానీ టోటల్గా ల్యాండ్ పొల్యూట్ అయిపోయి ఉంది. ఎమిటెంట్స్ భయంకరంగా వస్తున్నాయి. అంటే దాన్ని కంట్రోల్ చేసే రెట్రోఫిట్ మోడల్ కూడా గవర్నమెంట్ చూసుకోవాలి. ల్యాండ్ యూజ్ రెట్రోఫిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు సాలిడ్ వేస్ట్ అనేది తీసుకుంటున్నాము. సాలిడ్ వేస్ట్ నుంచి మంచి మెటీరియల్ క్రియేట్ చేస్తున్నప్పుడు
ఎస్టీపీస్ ద్వారా వేస్ట్ ఉన్న డేంజర్స్ ఎమిట్ తీస్తున్నప్పుడు ఆ మెటీరియల్ వాడుకుంటూ రెట్రోఫిట్ చేసే కార్యక్రమం చేయాలండి. ప్రతి ఇండస్ట్రియల్ పాత్ర ఏరియా కూడా ఉందంటారా? ఎందుకంటే ఒకవైపు వరదలు, మరోవైపు వరదలకు సంబంధించినటువంటి నియంత్రణ, వాటి నిర్వహణ మొత్తం కూడా ప్రభుత్వం కొంతవరకు చూసుకోవాల్సినటువంటి బాధ్యత. కానీ మీరు చెప్పినట్లుగా ఏదైతే ఈవీ వాహనాలను ఉపయోగించడం, కొంతవరకు కాలుష్యాన్ని తగ్గించడం, ఈ ఉద్గారాలను తగ్గించడం, దీంట్లో ప్రభుత్వం కంటే ప్రజల పాత్ర ఎక్కువగా ఉందనుకోవచ్చా మనం? డెఫినెట్గా అండి, ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలా. పొల్యూషన్ లెవెల్ వస్తుంది అంటే వాళ్ళ రోల్ ఎంత ఉంది, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఇంపాక్ట్ ఎంత ఉందని అసెస్ చేసుకునే వ్యవస్థ అందించాలండి. ఖచ్చితంగా జంక్షన్స్లో కానీ లేదంటే ఇండివిజువల్ రోడ్ సిస్టంలో కానీ అసలు ఈ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా తర్వాత ఏక్యూఐ మానిటరింగ్ వ్యవస్థ ద్వారా అసలు ఏరియాలో ఎంత పొల్యూషన్ ఉందని డిస్ప్లే చేస్తే ప్రజలు కనీసం అలర్ట్ అవుతారు. మా వల్ల ఇంత వస్తుంది, లేకపోతే ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్సా, ఇండస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్సా, లేకపోతే వెహికులర్ ఇంప్రాపర్ మెయింటెనెన్స్ ఇన్ఫ్లుయెన్స్ తెలిసే కార్యక్రమం చేయాల్సి వస్తుంది. మనం ఏదో పోలీస్ సిస్టమ్ వెహికల్స్ ఆపి చెక్ చేస్తుంది, లేకపోతే వెహికల్స్ ఆపి ఫైన్ వేస్తుంది అంటే కాదండి. దీనికి న్యాచురల్గా డిస్ప్లే స్క్రీన్స్ పెట్టుకోవాలా, పెట్టుకొని ఈ ప్రాబ్లం రన్ అవుతుంది అని చెప్తే మనకి ఈయన అవుటర్ రింగ్ రోడ్లో కూడా మీకు డిస్టెన్స్ జడ్జిమెంట్ వల్ల అంతమంది చనిపోతున్నారు అంటే అది ఈ హిస్టరీలో ఎంతమంది ఇంపార్టెంట్ పీపుల్ చనిపోయారండి. అంటే అది ప్యూర్ జామెట్రిక్ ఫాల్ట్ ఉంది అక్కడ. అటువంటి ఓపెన్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలండి. పొల్యూషన్ కానీ, రోడ్ సేఫ్టీ కానీ, వాటర్ ఇంప్రాపర్ మొబిలిటీ ప్యాటర్న్స్ కానీ, ఎందుకు వాటర్ ఫ్లో అనేది కన్సిస్టెంట్గా వెళ్ళలేకపోతుంది, ఎందుకు ఆ ఫ్రాక్టల్ డైమెన్షన్ లేదు, వాటర్కి, ఎయిర్కి లేదు, ట్రాఫిక్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లేదు, మరి సోషియో ఎకనామిక్ డిస్పారిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి ఒక సస్టైనబుల్ వ్యవస్థను డెవలప్ చేసుకునే బాధ్యత గవర్నమెంట్కి ఉందండి. అది దానికి నేను గవర్నమెంట్ సజెస్ట్ చేసేది ఒక ఫ్రాక్టల్ డైమెన్షన్ అనే ఒక చిన్న పదాన్ని వాళ్ళు మనసులో పెట్టుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్తే చాలా ఉంటుంది. ఫ్రాక్టల్ డైమెన్షన్ నథింగ్ బట్ ఒక మిర్రర్ పగలగొట్టినప్పుడు చిన్న మిర్రర్ ముక్కలో కూడా మన ఇమేజ్ కనపడుద్ది, పెద్ద అద్దంలో కూడా మన ఇమేజ్ కనపడుద్ది. అటువంటి రిలేషనల్ ప్రపోర్షనల్ డెవలప్మెంట్ చేసుకునే వ్యవస్థని కనుక గవర్నమెంట్ ముందుకు తీసుకొచ్చిందంటే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా కరెక్ట్ కాన్సెప్ట్ అండి. తర్వాత మూసీ రివర్ జీవపు నదిగా చేయాలనేది కరెక్ట్ కాన్సెప్ట్. దానికి అనుగుణంగా వాళ్ళు సైంటిఫిక్గానే వెళ్ళాలి కానీ, ఇంజనీరింగ్ పరంగా వెళ్ళాలి కానీ, దాన్ని వేరే విధంగా కనుక మనము వ్యూ చేస్తే మనకు తప్పు అవుద్ది. సీఎం గారు ఖచ్చితంగా దీనికి ఒక ఎంటిటీ ఇచ్చుకొని ముందుకెళ్తే, ఏ విధంగా మనకి రంగనాథ్ గారిని పెట్టుకుని హైడ్రా ఎలా డెవలప్ చేస్తున్నారో అటువంటి వ్యవస్థని మనము వీటిలన్నిటిలో కూడా పెట్టుకోగలిగితే క్లైమేట్కి, భూమి లోపల పరిణామాలకి, భూమి మీద పరిణామాలకి, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో ట్రెమర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందండి. బికాస్ ఆఫ్ ద ఇంప్రాపర్ వాటర్ మొబిలిటీ డిఫరెన్షియాలిటీ బిలో ద గ్రౌండ్, ద ఛాన్స్ ఆఫ్ అకరింగ్ ద ట్రెమర్ ఆల్సో which can be the platonic డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను రాహుల్ గారి అభిప్రాయం తీసుకుంటాను. రాహుల్ గారు ఏమంటారు? ఒక శాస్త్రీయబద్ధంగా వెళ్ళేటువంటి ప్రాసెస్ ని మీరు ఆలోచిస్తారా ఇప్పటి నుంచి? దీనికి సంబంధించి ఇందాక లక్ష్మణరావు గారు చెప్పినట్లుగా 100% ఆలోచిస్తాం. దానికి ఒక నిబంధన, ఒక శాస్త్రీయ పద్ధతిగా దానికి ఒక కమిటీగా వేస్తాం. వారు పెద్దలు చెప్పిన సూచన ప్రకారం కూడా అది 100% కరెక్ట్ అని కూడా మేము భావిస్తున్నాం. గవర్నమెంట్ మీద ఉంటది, చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రా మీద కాకుండా ఇట్లాంటి వాటి మీద, భూమి మీద కానీ, క్లౌడ్ మీద కానీ, ఇంకా ఇతర ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటి మీద, పర్యావరణం మీద, అన్నిటి మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీతో ముందుకు వెళ్తే ఫ్యూచర్ లో బాగుంటుందని చెప్పి కూడా మేము కూడా భావిస్తున్నాం. సో ద మెయిన్ రీజన్ అంటే ఏంటంటే, రీజన్ అంటే పర్యావరణం కాపాడుకున్న బాధ్యత మెయిన్ రీజన్ ఒక ప్రభుత్వందే కాదు, ఈవెన్ భూమి మీద నివసించే ప్రతి ఒక్క జీవిది అని మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుతుంటాం కదా, ఆ జీవిలో కూడా మనం ఒక మానవ జీవి, మనది ఒకటి, మానవులది కూడా కీలక పాత్రనే ఉంటది. ఐఎమ్ రైట్, మై పాయింట్ ఆఫ్ వ్యూ. పర్యావరణం ఒక ప్రభుత్వమే కాపాడుకోవాలి అనేది కూడా తప్పు. కానీ పర్యావరణం కాపాడుకునేది ప్రతి ఒక్క భూమి మీద ఉండే పౌర ఉంది, భూమి మీద పుట్టే నివసించే జీవులది కూడా పర్యావరణం కాపాడుకోవాలి. మనం ఎంతసేపు చెట్లను కొట్టేయడం మీరు చూస్తూనే ఉంటారు. మనం చేసేది ప్లాస్టిక్ కాల్చొద్దు అంటే ప్లాస్టిక్ కాలుస్తూనే ఉంటాం, పొల్యూషన్ చేస్తూనే ఉంటాం. ప్లాస్టిక్ కవర్ వాడొద్దు అంటే వాడుతూనే ఉంటాం. గవర్నమెంట్ ఎంత బ్యాన్ చేసి, గవర్నమెంట్ ఎంత అడ్వర్టైజ్ ఇచ్చినా కానీ ప్రజలు చేస్తూనే ఉంటారు. చెట్లను కొట్టేస్తూనే ఉంటారు, కాలబెట్టేస్తూనే ఉంటారు, అన్ని చేస్తూనే ఉంటారు, వేస్ట్ ఆఫ్ గా చేస్తూనే ఉంటారు. ప్రజలకి ఇక ఎంత అవగాహన చెప్పినా కానీ, సోషల్ ఎక్స్పీరియన్స్ గా చేసినా కానీ, వాళ్ళకి మా మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ పోయినా కానీ అక్కడ సోషల్ ఎన్వైరన్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వాళ్ళకి అవగాహన లేకపోతుంది. వాళ్ళు చదువుకుంటారు కానీ కావాలని తెలిసి చేస్తారు. అసలు తెలియక చేయడం వేరే, చిన్నపిల్లలు అంటే తెలియక చేయడం వేరే, తెలిసి చేస్తున్నారు కూడా చాలా కదా. దానికి సంబంధించినటువంటి దండించో లేకపోతే బుజ్జగించో పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాల్సింది కూడా మీరే కదా. 100% బుద్ధగించే కదండి, మీకే కదా ప్రతిఘటన.
బుద్ధగించే కదండి, మేము బుద్ధగించే చెప్తాం. మేము 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 ప్రజల మీద మేము ఎందుకండి చర్యలు తీసుకుంటాం? బుద్ధగించే మేము చెప్తున్నాం. మేము వాళ్ళకి అవగాహన, ఎన్విరాన్మెంట్ గురించి వాళ్ళకి అవగాహన ఉండాలి, పొల్యూషన్ గురించి అవగాహన ఉండాలి. ప్రతి ఒక్క దాని మీద ఎక్స్ప్లెయిన్ డీప్ గా, నాట్ ఓన్లీ పైన పైన వేయడం కాదు, డీప్ గా డెప్త్ గా చేసి దాని గురించి అవగాహన చెప్పాలని చెప్పి కూడా చాలా చోట్ల కూడా మేము సోషల్ మీడియా ద్వారా కానీ ఇంకా మా పార్టీ ద్వారా కానీ యాక్టివిటీస్ చేయడం కూడా జరుగుతుంది. కానీ ప్రజలకు అవగాహన రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. చైతన్యం వస్తే మనం ఖచ్చితంగా పర్యావరణం కాపాడుకుంటాం 100% నేను భావిస్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ప్రభుత్వం ఏదో చేస్తుంది, ప్రభుత్వం ఒకటే తలుచుకుంటే పర్యావరణం కాపాడడం అనేది మన భ్రమ. ప్రభుత్వం ఉంటది, అలా కీలక పాత్రధారులు మనం కూడా భాగస్వామ్యం కావాలి. మనం భూమి మీద నివసించాలి, మనకు కూడా ఎంత హక్కు ఉంటుంది. ప్రభుత్వానికి హక్కు కన్నా మనం నివసించే ప్రజలము, అందులో ఒక ఎన్నో జీవుల ప్రాణాలతో పాటు మనం ఒక జీవి, మానవులు అంటూ కూడా ఒక జీవే, అందులో కూడా మనం భాగస్వామ్యం. ఆ ప్రాణజీవులను కాపాడుకోవాలి, మనం కూడా కాపాడుకోవాలి. ఆ రక్షణ కోసం మనం పర్యావరణం కాపాడుకోవాలి. ఇప్పుడు మెయిన్ గా ఒక బాగా ఆలోచించండి సార్, హైదరాబాద్ అంటే మనం అందరం క్షేత్రస్థాయిలో మీరు తీసుకుంటున్నటువంటి చర్యల మీద ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి. ప్రజలకి కనీసం బస్తీ దవాఖానా స్థాయిలో కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పనలో ప్రభుత్వం పూర్తి స్థాయిగా వైఫల్యమైంది అంటున్నారు. మీకు తప్పు రావచ్చు అని 100% అట్లాంటి తప్పు వార్తలు వస్తున్నాయి. నేను ఏం చెప్తున్నా, అట్లాంటి తప్పుడు రాతలు రాసి అప్పుడు అట్లాంటి తప్పుడు అన్ని ప్రభుత్వం మీద నిందలు వేద్దామని చూస్తారు. ఇప్పుడు ప్రభుత్వం మాది ఉన్నది కాబట్టి వాటన్నిటికీ మేము ఏ విధంగా చర్యలు తీసుకోవాలో రేవంత్ రెడ్డి గారు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, హైదరాబాద్ అంటే గ్రామాలలో ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారు, హైదరాబాద్ అంటే పొల్యూషన్, హైదరాబాద్ లో బతుకుదాం అని చెప్పి అక్కడ వలస వస్తారు సార్. అక్కడ జీవనోపాధి లేక హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నివసించి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది లక్షలలో కోట్లలో కూడా ఉన్నారు. మనం అందరం చూసుకుంటే వాళ్ళందరికి కూడా వాళ్ళు సురక్షంగా ఉండాలి, జీవనోపాధి కోసం వచ్చిన అని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కోసం కూడా ఆలోచన చేసి, ఈవెన్ హైదరాబాద్ ప్రజల కోసం కాదు, ఎక్కడున్నా నివసించే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బతికే ప్రజలకు కూడా వాళ్ళందరూ సురక్షంగా ఉండాలి ఎక్కడున్నా కానీ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బాగుండాలని చెప్పి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలో ఉండి ఆయన వహిస్తుండు. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటి వర్షపు నీటి కానీ ఇంకా ఎక్కడ డ్రైనేజ్ కానీ వాటన్నిటి కొరతలు కూడా తగిన చర్యల్లో తగిన జగట్టుకు కమిటీ వేసి అదేందో తేల్చి చెప్తాడని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. రాహుల్ గారు, ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్తోనే రాబోయేటువంటి 2 నెలలు కూడా వర్షాకాలం కాబట్టి పూర్తి స్థాయిలో మరింత వర్షాలు, వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తు చర్యగా పూర్తి స్థాయి సన్నద్ధత చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటారా? ఉంది. అధికారులను కూడా వాళ్ళు ఇంట్లో ఉండకుండా కూడా రోడ్ల మీదకి ఎక్కి ట్రాఫిక్ పోలీసులు కానీ ఇంకా ఇతర ఎవరైనా కలెక్టర్ కాడికి వెళ్ళి IAS IPS కూడా వాళ్ళు రోడ్ల మీదనే ఉన్నారు, మీరు చూసే ఉంటారు. ఫోన్లలో కూడా మంత్రులతో కానీ, మంత్రులు కూడా పడుకోకుండా కాన్ఫరెన్స్ కాల్లో కూడా ఈవెన్ మీరు చూసే ఉంటారు, క్యాబినెట్ లో కానీ ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి గారు ఎవరైనా 24/7 ఈవెన్ ఎమర్జెన్సీలు ఉన్న అంబులెన్సులు కానీ ఏవైనా అన్ని శాఖల మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ నియోజకవర్గంలో ఉండే ఆ జిల్లాలో ఉండే ప్రజలు కానీ ఎవ్వరు ఎక్కడున్నా కానీ వాళ్ళందరూ సురక్షంగా ఉండాలి, ప్రజలందరినీ కాపాడుకోవాలి. ప్రభుత్వం 100% ఉన్నది, ఆ దిశగా ముందుకు పోతుంది. ప్రజలు కాబట్టి వరదల నిర్వహణకు కానివ్వండి, పూర్తి స్థాయిలో వర్షాల వల్ల వచ్చేటువంటి ఆటంకాలు కానివ్వండి, పూర్తి స్థాయిలో మీరే చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీదే ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అవగాహనతో ఉండాలి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి లక్ష్మణరావు గారికి, రాహుల్ గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పూర్తి స్థాయిలో ఒకవైపు వర్షాలు మరోవైపు వరదలతో మాత్రం హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. హైదరాబాద్ సేఫేనా అనేటువంటి క్వశ్చన్ మార్క్ కొంతవరకు పక్కన పెడితే విపత్తు నిర్వహణ అది చాలా కీలకంగా ఉంది కాబట్టి విపత్తు నిర్వహణకు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సన్నద్ధత అవసరం. ఒకవైపు హైడ్రా చర్యలు, GHMC కార్యకలాపాలు ఏం చేసినా అంతిమంగా ప్రజల సంరక్షణే, ప్రజల పూర్తి స్థాయిలో వారికి అవసరమైనటువంటి సౌకర్యాల కల్పనే ప్రభుత్వ బాధ్యత. ఇది వాటి మెగా డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 TV.